హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇక్కడ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని అర్థం అనమాట. ఈ హైడ్రా వాళ్ళు చేసే పని ఏంటంటే హైదరాబాద్ లో ఎక్కడైనా సరే అక్రమ నిర్మాణాలు ఉన్నాయనుకోండి, వాటిని కూల్చివేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే ఈ హైడ్రా యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. అయితే మనం తాజాగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అని ఒకటైతే ఉందన్నమాట. ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ చెరువును కబ్జా చేసి ఈ సెంటర్ నిర్మించారని ఆరోపణలు రావడంతో ఈ నాగార్జున యొక్క ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే ప్రభుత్వం అయితే పూర్తిగా కూల్చివేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయడానికి గల కారణాలు ఏమిటి, అలాగే ఇది ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అలాగే ప్రభుత్వ అనుమతులు లేకుండా కట్టారని ఇక్కడైతే ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది అనమాట. దీని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ హైడ్రాకి సంబంధించి కమిషనర్ ఉంటాడు కదా, సో ఆయన రంగనాథ్ అనమాట. అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి ఆయన ఏమని చెప్పాడు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా దీనిపై నాగార్జున గారు ఏ విధంగా స్పందించడం జరిగింది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయంలో హైడ్రా ఏ మాత్రం అయితే తగ్గడం లేదనమాట. ఇప్పుడు హైదరాబాద్ లో ఈ హైడ్రా గురించి ఒక హాట్ టాపిక్ గా మారిందనమాట. ఇక్కడ హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని అర్థం అనమాట. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన కట్టడాలను అయితే కూల్చివేస్తున్నారనమాట. తాజాగా మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే మాదాపూర్ లో హీరో నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని భారీ బందోబస్తు మధ్య అధికారులు అయితే కూల్చివేయడం జరిగింది. నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అయితే అందడం జరిగింది అనమాట. ఈ ఫిర్యాదు అందడంతో వాళ్ళు నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే పూర్తిగా కూల్చివేయడం జరిగింది. నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించినప్పుడు అక్కడ పక్కన తొమ్ముకుంట అనే ఒక చెరువు అయితే ఉందన్నమాట. ఈ తొమ్ముకుంట చెరువుని వాళ్ళు ఆక్రమించి ఈ నిర్మాణం అయితే చేపట్టినట్లు అక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. అంతేకాకుండా 3 ఎకరాల్లో ఆ చెరువునైతే వీళ్ళు కబ్జా చేయడం జరిగిందని అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ చెరువును ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అర్థం అనమాట. ఎఫ్టిఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ అధికారులకు అయితే ఫిర్యాదులు అందడం జరిగింది. ఇక్కడ ఎఫ్టిఎల్ అంటే ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాము. సరస్సు లేదా చెరువు వంటి నీటి వనరుల యొక్క గరిష్ట సామర్థ్యాన్ని సూచించడానికి ఎఫ్టిఎల్ అయితే వాడుతూ ఉంటారన్నమాట. అంటే ఇక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ అని అర్థం. ఒక భూమిని ఎఫ్టిఎల్ గా నిర్దేశిస్తే అది నీటి వనరుల సరిహద్దుల్లో ఉందని అర్థం అనమాట. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని నిబంధనలకు లోబడి అక్కడ ఏదైనా నిర్మాణాలు నిర్మించుకోవచ్చు. అయితే ఇక్కడ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అనేది ఎఫ్టిఎల్ లో ఉన్నా సరే అక్కడ నిబంధనలకు లోబడి నిర్మాణం జరగలేదని ఒక ఆరోపణ అయితే ఉంది. దాని ఆధారంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయితే అధికారులు కూల్చివేయడం జరిగింది. హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద హైడ్రా స్పెషల్ ఫోకస్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ హైడ్రాకు సంబంధించిన కమిషనర్ ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేయడం జరుగుతుంది. పార్టీలు ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను అయితే వాళ్ళైతే కూల్చివేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి అయిన కేటీఆర్ కి చెందిన ఒక ఫామ్ హౌస్ అయితే ఉందన్నమాట. దాని పేరు జన్వాడ ఫామ్ హౌస్ అనమాట. దీన్ని కూడా అక్రమ కట్టడంగా గుర్తించి దాన్ని కూల్చివేయడానికి హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ సిద్ధపడింది అనమాట. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేయడంతో దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. అయితే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేస్తున్న క్రమంలో నాగార్జున గారు హైకోర్టును ఆశ్రయించి కూల్చివేతపై స్టే విధించినట్లు ఒక వార్తలు అయితే మనకు రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ పివి రంగనాథ్ అయితే దీన్ని వ్యతిరేకించడం జరిగిందనమాట. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై ఏ కోర్టు కూడా స్టే ఇవ్వలేదని ఆయన చెప్పారు. తొమ్మకుంట చెరువులోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించారని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి జిహెచ్ఎంసి అనుమతులు కూడా లేవని ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారు అయితే ఒక మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ తొమ్మకుంట చెరువులోని ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలను హైడ్రా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ కూల్చివేస్తున్నట్లు ఆయన తెలిపారు. తొమ్మకుంట చెరువులోని అనధికార నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఒకటి. ఈ చెరువు
ఎఫ్టీఎల్ పరిధిలో ఎకరం 12 కుంటలు, బఫర్ జోన్ పరిధిలో 2 ఎకరాల 18 కుంటలు ఎన్కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించారని కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే తెలపడం జరిగింది. అయితే ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సంబంధించి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని ఆయన తెలిపారు. బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీము అలాగే బీఆర్ఎస్, ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం ప్రయత్నించిందని, అయితే దానికి సంబంధించి అధికారులు మాత్రం అనుమతి లేదని హైడ్రా కమిషనర్ తెలపడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఎన్కన్వెన్షన్ సెంటర్ ని నాగార్జున గారు నిర్మించారని, ఇది అక్రమ నిర్మాణంగా గుర్తించి దాన్ని కూల్చివేయడం జరిగిందని ఎస్వి రంగనాథన్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణాల గురించి 2014లో హెచ్ఎండిఏ అధికారులు ఎన్కన్వెన్షన్ సెంటర్ కి నోటీస్ ఇవ్వడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ తర్వాత ఎన్కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లింది. దానిపై స్పందించిన కోర్టు చట్టబద్ధంగా ఈ నిర్మాణం ఉండాలని హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే 2017లో ఎఫ్టీఎల్ సర్వే నివేదికపై కేసు పెండింగ్ లో ఉందని, ఎన్కన్వెన్షన్ సెంటర్ కు సంబంధించి ఇప్పటి వరకు ఏ కోర్టు కూడా స్టే ఇవ్వలేదని ఎస్వి రంగనాథన్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కు సంబంధించి ఎన్కన్వెన్షన్ తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తుందని హైడ్రా కమిషనర్ ఎస్వి రంగనాథన్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఏమని చెప్తుందని మనం చూసుకున్నట్లయితే, తెలంగాణ డిప్యూటీ సీఎం గారైన బట్టి విక్రమార్క గారు ఢిల్లీలో పర్యటనలో ఉండగా ఈ విషయం తెలిసింది. ఆయన అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెరువుల అక్రమ నిర్మాణాలకు గురి కాకూడదనే హైడ్రాని మేము ఏర్పాటు చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చాకే చర్యలు తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీని ప్రకారమే చెరువులు అక్రమంగా ఆక్రమించి కట్టిన నిర్మాణాలను మొదట కూల్చివేస్తున్నామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి 10 సంవత్సరాల క్రితమే అక్రమ నిర్మాణాలకు గురైన చెరువులకు సంబంధించి శాటిలైట్స్ ద్వారా ఫోటోలను తీసి మేము గుర్తించడం జరిగిందని, ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వం బాధ్యత అని టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎన్కన్వెన్షన్ సెంటర్ నిర్మించి నాగార్జున గారు ఏమని మాట్లాడారని ఇప్పుడు మనం చూద్దాము. కోర్టు స్టే ఆర్డర్లకు అలాగే కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ సెంటర్ అయితే కూల్చివేయడం నాకు చాలా బాధాకరంగా ఉందని, మా పరువుని కాపాడుకోవడం కోసం కొన్ని వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఈ పోస్ట్ పెట్టడం జరిగిందని, అలాగే చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదని, పట్టాభూమి ఆధారంగానే మేము నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఒక అంగుళం కూడా చెరువునైతే ఆక్రమించడం జరగలేదని, ప్రైవేటు స్థలంలోనే ఎన్కన్వెన్షన్ సెంటర్ ని నిర్మించడం జరిగిందని, ఇంతకు ముందు కూల్చివేత కోసం ఇచ్చిన నోటీసులపై కోర్టు స్టే ఇవ్వడం జరిగిందని, స్పష్టంగా చెప్పాలంటే ఈ కూల్చివేత అనేది తప్పుడు సమాచారంతో లేదంటే చట్టవిరుద్ధంగా జరిగిందని నాగార్జున గారు చెప్పారు. ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేత విషయంలో తమకు ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. కోర్టు కేసులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిని నేను. కోర్టు గనక ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ ని కూల్చివేయమని నాకు నోటీసు ఇచ్చినట్లయితే నేనే దాన్ని కూల్చివేసే వాడినని, ప్రభుత్వం కూల్చివేసే అవకాశం నేను ఇచ్చే వాడిని కాదని ఆయన చెప్పడం జరిగింది. అయితే తాజాగా జరిగిన ఈ ఎన్కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత విషయంలో మేము అక్రమాలు చేశామని, తప్పుడు నిర్మాణాలు నిర్మించామని ప్రజల్లోకి వెళ్తుంది. సో అందుకనే నేను ఈ పోస్ట్ అయితే చేస్తున్నానని, ప్రభుత్వం చేపట్టిన ఈ అక్రమ కూల్చివేత విషయంలో మేము తప్పకుండా కోర్టుకు వెళ్లి అక్కడ న్యాయం కోసం పోరాడతామని నాగార్జున గారు అయితే ఒక పోస్ట్ అయితే ట్విట్టర్ ద్వారా చేయడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.